రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్ కు కనిపించడం లేదా అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై జీవీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు జరగటం లేదని జగన్ చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జీవీ అన్నారు. వినుకొండలో జగన్ కోరుకున్న ఊర్లోనే పథకాల లబ్ధి చూపిస్తానని సవాల్ విసిరారు. సూపర్ 6 పథకాలు అందలేదు అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చీఫ్ విప్ గా మీరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తా, సూపర్ 6 పథకాలు అన్ని నేను మీకు చూపిస్తా, నువ్వు ప్రజల క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి అడుగుతా. సూపర్ 6 పథకాలు అమ్మలేదని నిస్సిగ్గుగా మాట్లాడటం సిగ్గు లేదా? మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం వెళ్తుంటే చూడలేదా? 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటే కనపడలేదా? తల్లికి వందన పథకం ప్రతి బిడ్డ, చదువుకునే బిడ్డ, ఒక తల్లికి 4 బిడ్డలున్నా 5 బిడ్డలున్నా ఈరోజు తల్లికి వందనం అందుకుంటుంటే నీ కంటికి కనపడలేదా? నిజాలు తెలిసి కూడా, వాస్తవాలు తెలిసి కూడా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? మీ టైంలో కల్తీ మద్యం అమ్మి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం సిగ్గుసేడు కదా? పెట్రోల్ పెంచింది నువ్వు కాదా? డీజిల్ పెంచింది నువ్వు కాదా? లీటర్కి 31 రూపాయలు పెంచి ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద మాట్లాడటం సిగ్గుసేటు. పోలీసు విధులు సరిగా చేయట్లేదని మాట్లాడటం సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి దేశంలోనే జాతీయ స్థాయిలో ఈ రోజు అవార్డులు వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ నంబర్ 1 గా అందిస్తున్న ఏపీ పోలీసుల్ని దేశ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి గారు అభినందించారు. అవార్డులు వచ్చినాయి మన రాష్ట్ర పోలీస్ కి. అయినా దురుద్దేశపూర్వకంగా పోలీసులు టార్గెట్ చేసి విమర్శించడం చాలా బాధాకరం. నువ్వు చేసిన పాపాలు, నేరాల వలన 90% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు. ఈ ప్రభుత్వం మాకొద్దు జీవితంలో అని స్పష్టంగా చెప్పారు.